నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నా ఖాళీ లేదు. ధైర్యం లేదని చెప్పచ్చుగా. పెద్దనాన్న మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్లి. గుడ్. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు. ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు. నా ముందు నా పిల్ల తలెత్తు మాట్లాడదు. నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే? చూసావా, నా పింకి అని గారం చేస్తావు కదా, నాకే ఎదురు చెప్తాను చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ, నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దో నువ్వు చెప్తావా నాకు? ప్లీజ్ పెద్దనాన్న మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫీల్ అవుతుంది. సరే, రేపు ట్రైన్కి 2 టికెట్లు చెప్తానులే. ట్రైన్ వద్దు పెద్దనాన్న, మేము మీ కార్లో వెళ్తాం. కారా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నువ్వు రానక్కర్లేదు, కార్ ఇస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే. ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పోనీ వెళ్ళనివ్వండి. పక్కన ఎవరు లేకుండా 2 ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడున్నాడు కదా. డాడీనా? వద్దు. సరే, వెంకీ తీసుకెళ్ళండి, జాగ్రత్తగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ పెద్దనాన్న. ఫేస్ అలా పెట్టుకొని ట్రై చేస్తావేంటి బాబు? చూడలేకపోతున్నా, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకీ, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. am I right? ముందు చూడు. ఓ, భయం వేస్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే. ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమైనా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి. రండి సార్, కూర్చోండి. నేను తాగనండి. నాది బేసిక్ అనకాపల్లండి. నా టైం బాగోక మా నాన్న హైదరాబాద్ లో ఒక ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేస్తా అన్నాడు. తెస్తున్నా. ఆ పిల్ల మీ చెల్లిలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు ఎట్టేసేవాడిని. లగేజ్ లోపల పెట్టేసి మిగతా బ్యాలెన్స్ తర్వాత వచ్చి. అలాగే, సూట్ కేసు బానే ఉంది. ఏంటి ఇంకా నుంచున్నా? ఇది ఓన్లీ లేడీస్ రూమ్. అలాగా? అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. జోకా? నచ్చలేదా? అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే. భలేవారు మీరు. ఏంటి మావా, గెంటేశారా? లేదల్లుడు, తోసేశారు. ఓ, నేను ఇంకా గెంటేశారేమో అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్లల తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బామర్ది. నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయి. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం. రా, వెళ్ళి మన చెప్పి మాట్లాడు. ముందు బట్టలు పీసి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు, రారా. సరే పదరా. అంతే పద. ఎవరతను? అవును, నువ్వెవరో? పెళ్లి కూతురు తరఫు నుంచి. ఇప్పుడే పెళ్లి కూతురు తరఫు నుంచా? దమ్మేసుకో. ఎంజాయ్. పెళ్లి కూతురు ఫ్రెండ్వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మావాడు పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సింది. నాకు అలవాట్లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే. బిస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మావా, చేసుకోవాలి. తాగమా, తాగు తాగు.
ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ ఆశకి నాకు చిన్న అఫేర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ దాకా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమన్నా ఎదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడికి అడుగు కాబోయే పెళ్ళం గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడేంటి? వాడేరా పెళ్లి కొడుకు. బావా కూల్ డ్రింక్ తాగాల కోపంగా చూడకు బావా. ఆశ నా చెల్లి లాంటిది, నీ మీదొట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు వీడెవడు బాబు? అంటే నాకు కాబోయే పెళ్ళం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువరా దానికి చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయకపోవటానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామ నువ్వు? ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్లు కొద్ది ఎఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామ. నేను నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, త్వరగా పెట్టండి రా. నువ్వు కానీ అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్ గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు. కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్ కూడా చెప్పేది. సడన్ గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ టర్న్ అయిపోయింది. మరి నీ గ్లాస్ తిప్పలేదే? అదేంటి అలా పెట్టా? అదే మన పరిస్థితి. నిలబడలేం, తిరగబడలేం. ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్. అబ్బో ఆ కళ్ళు, అబ్బాబాబా అమ్మాయి కదరా బాబు ఇది. తెలుసు గ్లాస్ ఐస్కాంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం మావా. కంట్రోల్ ఎందుకు? కమిట్ అయిపోవచ్చుగా. తప్పు మావా, పద్ధతి కాదు. ఎందుకు కాదు? అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది. హాయ్ ఓ ఇంతేనా? నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏముంది, వార్ స్టార్ట్ అయింది. ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది. మరి నువ్వేం చేసావు? మనం ఊరుకుంటావా? నెక్స్ట్ డే హోటల్ కి తీసుకెళ్ళా. అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా, ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా. తనేం చేసింది? మీద సాంబార్ పోసింది. నువ్వు ఊరుకున్నావా? లేదు, సర్ఫెట్ ఉతుక్కున్నా. మగాళ్ళ పరువు తీసామా? నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది. ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో, కట్టుకోవడానికి ప్యాంటు, ఉతుక్కోవడానికి నేను ఇద్దరు ఉంటాం. అందుకే ఇంటెలిజెంట్ గా నోరు మూసుకొని బయటకు వచ్చేసి. ఆ అమ్మాయిని ఎంత పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంపదీసి ఫిగర్ బేడా? బ్యాడా? ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు చాలవరా? అంతలావా? సారీ 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 సారీ, ఇది నా రూమ్ అనుకున్నాను. ఇది నీ రూమే. మరి మీరు ఎక్కడున్నారేంటి? నీకోసం వెయిట్ చేస్తున్నాం. లగేజ్ ఏమైనా పోయిందా? మా ఇమేజ్ పోయింది. విడిదింట్లో అంతా నువ్వు తాగడ చేస్తున్నావు అంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు కళ్ళారా చూసాక నమ్మక తప్పట్లేదు. చా, అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకీ అలాంటి కాదని. నేను అలాంటి వాడినే పిక్కి, అలాంటి వాడినే. ఏదో ఒక్క విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను, కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు. తేడా వచ్చేసింది. పదవే, తాగిపోతుంది మనకి మాట్లాడి. పిక్కి ఇంకేం చెప్పద్దు. రేపు పెద్ద ఫోన్ మాట్లాడిస్తాను. నువ్వేం చెప్పాలనుకున్నా ఆయనతో చెప్పుకో. అంత పెద్ద శిక్ష వేయకు పింకీ. నేను తప్పు చేశా, మహాపాపం చేశా. నాకు ఇంకొక అవకాశం పింకీ. వెళ్ళి ఇంకో 4 కూల్ డ్రింకులు తాగొస్తావా? తాగడానికి కాదు, మానేయడానికి అవకాశం. కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకీ. నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతున్నాను పింకీ. నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు, మంచం కోళ్ళు. పదవే. అంతేకేసిందా మనకి? కాళ్ళు అనుకున్నానే. సారీ అండి, చూసుకోలేదు. పర్లేదు బాబు, నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు. అదండి అయిపోయారే. ఆ కుర్రోడు మా ఆవిడికి డాష్ ఇచ్చాడు, పైగా మాట్లాడాడు. ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్. కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే. కుర్రాడు కాకపోవచ్చు, మా ఆవిడ అదే టైప్. అదే నా భయం. నువ్వు వచ్చినట్టు ఆశకి తెలుసా? తెలీదు. ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా? తెలుసు.
నువ్వేమనుకోపోతే నేను 3 ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్. చచ్చా, నువ్వు మరీ అంత బతిమాలక్కర్లేదురా. నేను ఇక్కడే ఉంటే నిన్ను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను. బా, ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా? అవతలికి వెళ్ళు ప్లీజ్. ఓకే ఓకే వెళ్ళు. నమస్కారం. పెళ్లి కొడుకు బాగున్నాను. తెలుసు, అందుకే చేసుకుంటున్నాను. మీరెలా ఉన్నారు? యావరేజ్గా ఉన్నాను. మీ ఆవిడెక్కడా? పాపమే ఆశకు నిజం చెప్పేసామని చెప్పేద్దామా? మనకెందుకు, నువ్వు నోరు మూసుకో. ఇక్కడెక్కడ ఉంది? ఎక్కడా? అదిగో. అత్తయ్య, ఈయనెవరు? మావయ్య. ఏంటమ్మా ఈయనెప్పుడు చేసుకున్నావు అత్తయ్య? నేనా? అవే దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను. చెప్తారు. నువ్వేంటి సిగ్గుపడుతున్నా? పాపం ఏదో పొరపాటు పట్టట్టున్నాడు, వదిలేయండి. ఇప్పుడు నేను వీడిని వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు. నీకు నేను ఏం ద్రోహం చేశానురా? నాకున్నదే ఒక్క పెళ్ళం, దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటున్నావా? సార్ నా మాట వినండి సార్. అంటే వింటే కన్విన్స్ చేస్తావా? అది కాదు సార్, ఎందుకు నలుగురిలో అరుస్తారు? పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు. దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్? ఒక ఆడదాని గురించి ఫీల్ అవ్వడానికి మొగుడే కానక్కర్లేదండి, మనసున్నవాడు ఎవడైనా చాలు. మీరు మళ్ళీ నన్ను ఈ ఆశ అని చూడు. ఏంటి వెళ్ళిపోతున్నావా? నా ఫస్ట్ నైట్ ఉండవా? నీ ఫస్ట్ నైట్ కి మీ ఆయన ఉంటే చాలు, మేమంటే ఎందుకు? ప్లీజ్ నందు, రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది, అది అయిపోయేదాకా ఉండు. ఆ తర్వాత నేను ఆపను. ప్లీజ్ ప్లీజ్. కుదరదండి, అవతల ఆఫీస్ లో బోల్డ్ అని పనులు ఉన్నాయి. అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా? డాడీతో మాట్లాడాలి. అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన చేయాలి. వెంకీ, జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్. సార్ ఎక్కడికి వెళ్తున్నారు సార్? వాటర్ వరల్డ్ కి. నేను అక్కడికేనండి. నా కారు టైర్ కొంచెం పంచర్ అయింది. సరే ఎక్కండి. 1 minute సార్. పింకీ నువ్వు వెనక్కి కూర్చో. రండి రండి రండి. ఎక్కడ? 1 minute. అరే మళ్ళీ ఎక్కడికి? ఇంకొక నిమిషం. ఎవరికో లిఫ్ట్ ఇవ్వడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరి పెళ్ళికో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలు, కూర్చో. రైట్ మాస్టర్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారు కన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, 2 టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టా. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే
మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి జరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే పండుగ చేసుకోండి. అది, మీరు కూడా. పర్ఫెక్ట్. అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్ ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ రెడీ 1 2 ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. గొడుగా అమ్మా, బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. నెమ్మది నెమ్మదిగా. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి కాదండి. జాయింట్ వీల్ ఎక్కుదావా? ఓకే, మీరు కూడా రండి అంకుల్. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా. అదైతే వస్తా. ఏది? ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి? బొత్తిగా నిలబడలేకపోతున్నాను మాస్టారు. అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పద. సరే అంకుల్, పాపమ్మా. రేపకి మీ అక్కను ఒకదానే వదిలేసి వెళ్ళిపోతావేంటి? పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా. ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయ్యా. సార్ ముందు ఆన్ చేయవయ్యా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది. ఏమైంది సార్? ఆపేవయ్యా. ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుతారా? నీ పేరేంటి? పాపం పాప ఏడుస్తుంది. పద చూద్దాం. అసలు బుద్ధి నీకు హరిస్తుంటే ఎవరు పడదా? చూడు, జోక్ చేసి నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. ఎస్ రేబోసు నందు నాతో మాట్లాడింది. నేను మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడావు. అంతే, నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంతే. నువ్వు నాతో మాట్లాడావు. నేను మాట్లాడలేదు. నాతో మాట్లాడావు. చూసావా? ఎలా మాట్లాడించాను? నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కోపం వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడడం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్పనా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో, ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రామా, వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసిందనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలేలోపే చచ్చిపెట్టేట్టున్నాడు. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు.
బొట్టు లేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్ సరిగ్గా కూర్చో. టెన్షన్గా ఉందండి. అయ్యో ఏంటి అంకుల్ అన్స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా, పాట పాడాలి. పాపం దడుచుకున్నట్టున్నాడు పిరికేదవా. సరే సరే సరే. లోపల వాడేం చేస్తాడా? పాట పాడతాడా, కచేరీ చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలా సేపటి నుంచి ఒగ్గబట్టుకొని ఉన్నాను. ఓహో, నువ్వు జంటివి లెక్కావా? అబ్బో, ఇక్కడ లాభం లేదు, అవుట్డోర్ బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమో అనుకున్నాను, నిజమే. అమ్మా ప్రశాంతంగా ఉందిరా నాయన. ఏంటయ్యా ఆఫీస్ టైం అయిపోయింది, ఇంటికెళ్ళావా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొంప తీసి పెళ్లిగానైందా నీకు? వస్తాను సార్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. చెప్తున్నా ఎలా, నోరు కంట్రోల్లో ఉండదు. వెంకీ అంకుల్, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందుని ఇంటికి తీసుకెళ్ళు. డాడీ నీకేం మీటింగ్ లేవుగా? అబ్బే నాకేముంటుంది. గుడ్. నాకేంటి నందు, కాఫీ తాగుదామా? అదే పొద్దున్న నుంచి నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నందు ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. కమ్ ప్లీజ్ కూర్చో. కొత్త కాఫీ తీసుకుంటే బాగుంటుంది. 2 సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినడానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్ కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు, జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగని చూసినట్టు అలా దాచేస్తారేంటి? అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు ఒక రోజు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? 4 రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక అనకప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వెవరో నేనెవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోవటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకులాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్తో ఇస్తారమ్మా, 4th ఎవరు?
రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాకా? నాకు. సైజు? కొలతలు అడుకు కొన్ని తీసుకురా. ఏంటి అడి చూస్తున్నా? మీటర్ అటు అడి చూడు, అడి చూడు. ఇదిగో అందరూ చూడటారు. అత్తయ్య, నువ్వు ఎవరైనా లవ్ చేసావా? పొద్దున్నే నేనే దొరికానా నీకు? నేను సీరియస్ గా అడుగుతున్నాను. చేసావులే. ఎవరు ఎవరు? పేరు తెలీదు. రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే సందు చివర ఉండేవాడు. ఏం చేసేవాడు? చూసి నవ్వేవాడు. అంతేనా? ఏంటి అంతేనా అంటావు? ఆ మాత్రం నవ్వడానికి సంవత్సరం పట్టింది తెలుసా? తర్వాత నాకు పెళ్లి కుదిరింది. అతనికి ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత ఎప్పుడు సందు చివరిలో అతను నాకు కనబడలేదు. పాపం మంచోడు. పిరికాడు. అందుకే నీ గురించి డాడీతో చెప్పడానికి భయపడి పారిపోయాడు. ఆ విషయం ఇంట్లో తెలుసుంటే చాలా గొడవ ఉండేది తెలుసా? అసలు చెప్తే కదా గొడవ అవుతుందో లేదో తెలిసేది. నేను చెప్పలేదని ఎగతాళి చేస్తున్నావా? నేనెవరినైనా ఇష్టపడితే ధైర్యంగా డాడీతో చెప్పేదాన్ని అంటున్నా. ఇంకా నీకా ఛాన్స్ లేదులే. ఎవరతను? వెంకీ అని ఓ వేస్ట్ పిల్లలే, అనకాపల్లి సరుకు. వాళ్ళు నానే భరించలేక ఇక్కడికి పంపించాడు. వేస్ట్ ఫెలోనా? చెట్టంత మగాడిని పట్టుకొని ఎంత మాట అనేసింది? ఎంత ధైర్యం! ఎంత నా ఉత్తరం చదివితే మాత్రం మా నాన్నని ఎందుకు పంపించేశాడు ఆవిడతో చెప్పాలా? ఆ మాటకొస్తే మీ అక్కేం తక్కువ? అదే తాంబూలాల రోజు పైన గదిలో పెళ్ళికొడుకు చేతులు పట్టుకోటాలు ముట్టుకోటాలు, అబ్బా ఇవన్నీ నేను ఎవరికి చెప్పానా? ఓ సరే, ఇది అతను ఎవరని మీ అత్తయ్య అడిగినప్పుడు మంచి కుర్రాడు, ఏదో బాత్రూమ్కి వెళ్లే ముందు సిగరెట్, మనసు బాగాలేనప్పుడు మందు తప్ప వేరే బ్యాడ్ హ్యాబిట్స్ లేవని ఒక్క ముక్క చెప్తే ఆవిడ అసలు వాట వినబోతుందా? ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాల్లో దీన్నే బలుపు అని కూడా అంటారు. ఇలాంటివి వెంకీ అస్సలు సహించడు. మీ అక్క మీద ప్రతీకారం ఎలా తీర్చుకుంటానో చెప్పను, ఎందుకంటే నేనే ఇంకేం ఆలోచించలేదు కాబట్టి. నేను బేసిక్ గా విలన్ని. నాకు హీరోయిన్లు నచ్చరు. ఎస్. హలో హలో, ఇస్ ఇట్ నందిని? ఎస్, మీరెవరు? నేను ప్రసాద్ని. వైట్ హౌస్ పక్కన ఉన్న ఎస్టీడీ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. అమెరికా నుంచా? యా. ఐమ్ సారీ, గుర్తుపట్టలేదు. పర్వాలేదు. ఇప్పుడే బాత్రూమ్కి వెళ్దామని బయటకు వచ్చాను. ఎందుకు నువ్వు గుర్తొచ్చావు? మొన్న మన ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు కుర్రాడు కనపడ్డాడు, టాల్ గా హ్యాండ్సమ్ గా. వాడు యా వెంకీ, రైట్ రైట్. అనకాపల్లి కదా? అతని గురించి నాకు ఈ మధ్య తెలిసింది. ఏమని? చాలా గ్రేట్ ఫెలో అని. నా ఫ్రెండ్ అమెరికా రావడానికి అతను 6 ఎకరం పొలం అమ్మి హెల్ప్ చేశాడంట. ఎయిర్పోర్ట్ వచ్చి టాటా కూడా చెప్పాడంట. హౌ స్వీట్ ఆఫ్ హిమ్. ఎంత మంచాడే. నువ్వు నమ్మవు నందు, నా ఫ్రెండ్ రోజు వెంకీ ఫోటోకి దండేసి పూజ చేస్తాడు తెలుసా? యా. చచ్చిపోయిన వాళ్ళకి కదా అలా చేస్తారు. అది కాదు దేవుళ్ళ చూసుకుంటున్నాడని చెప్తున్నాను. అలాగా? I see. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నందు. Only 1 in a million. What a great fellow. Nice fellow. అతను ఎంత గొప్పవాడో నీకు తెలియదు నందు. నిజం చెప్పాలంటే అతనికి తెలియదు. నాకైతే అతను కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. వీలుంటే నువ్వు ట్రై చేయి. మంచి పిల్లలు పుడతారు. ఎస్. రోజు పొద్దున్నే అతను గుడ్ మార్నింగ్ చెప్పు, పడుకునే ముందు గుడ్ నైట్ చెప్పు. అండర్స్టాండ్? నాన్నగారు, నేను రేపు పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. ఫోన్ కోసమేనా? ఇదిగో
నువ్వు అసలు మనిషివేనా? ఛీ, ఒక అమ్మాయితో ఫోన్లో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు. అల్లరి చేయడానికి కూడా లిమిట్ ఉంటుంది. నీకు అది తెలీదు. అదే కాదు, నీకు అసలు ఏమీ తెలీదు. నిన్ను కాదు, అసలు నీలాంటి వాడిని ఇంట్లో పెట్టారు చూడు, అందుకు మా డాడీ అనాలి. అది కాదు, ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. I'll kill you. I hate you. పర్లేదండి, నేను తెస్తాను కదా. అమ్మా, థ్యాంక్స్ అయ్యా. ఆ బ్యాగ్ నా ఇవ్వు. అనకాపల్లో వడ్ల బస్తాలు మోసానండి. ఇది పెద్ద బరువేం కాదు, మీరు పదండి. నువ్వే అనుకోపోతే ఓ మాట చెప్పనా? చెప్పండి. సిగరెట్లు ఎక్కువ కాల్చకయ్యా, ఆరోగ్యం పాడవుతుంది. చచ్చా, నాకు పెద్ద అలవాట్లేదండి. ఎప్పుడో 1 అంతే. ఆవిడ మాటలు ఏం పట్టించుకోకండి. మనం ఏం చేసినా మేడం గారికి నచ్చదు. కర్మ. ఏమంటున్నాడు? ఆహా, ఏం లేదు. నువ్వెందుకు దాస్తావు? ఏమన్నాడో చెప్పు. చూసారా, ఇప్పుడే చెప్పాను కదా. నీకు దమ్ముంటే డైరెక్ట్ గా నాతో మాట్లాడు, మా అత్త దగ్గర చెప్పడం కాదు. అమ్మా, భయం వేస్తుంది. ఎక్కిరించాలంటే పళ్ళు రాలిపోతాయి. ఏంటి నందు అలా మాట్లాడొచ్చా? అలా గడ్డి పెట్టండి. గడ్డి గిడ్డి అన్నావంటే నాలి కోసేస్తాను. అతని గురించి నీకు తెలీదు. నేను అమెరికా నుంచి చేసినట్టు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మాట్లాడానండి, కానీ ఎందుకు మాట్లాడాను చెప్పమానండి. అది మాత్రం చెప్పను. మీరు పెద్ద మనిషి, మీ ముందు ఆ రోజు ఏమందండి? పర్లేదు చెప్పండి, నేనేమనుకోను. అవన్నీ ఇప్పుడు ఎందుకయ్యా? అవే ఇంపార్టెంట్ అండి. ఏమంది? నేను వేస్ట్ ఫెలో, మా నాన్న నన్ను భరించలేక పంపించేశాడు. పాపం వాళ్ళ దయాధర్మం మీద బతుకుతున్నాం. ఆ మాట నేను అనలేదు. డైరెక్ట్ గా చెప్పనక్కర్లేదమ్మా, తమరొక్క చూపు చూస్తే చాలు, అందులో 1,00,000 బూతులు ఎత్తుకోవచ్చు. చిచి, నీతో మాట్లాడవే వేస్ట్. నీకు అసలు మేనస్ లేదు. మేనర్స్ లేదు నాకు కాదు, నీకు. ఉంటే మా నాన్న రాసిన ఉత్తరం దొంగతనంగా చదవు. ఆహాహాహా. నువ్వు మాత్రం తక్కువ. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావంటే నేను కలెక్టర్ అవుతా, మినిస్టర్ అవుతానని బోల్డ్ బిల్డప్ ఇవ్వలేదు. ఏది బిల్డప్? నేను ఇచ్చానా? ఏమండి, నమ్మొద్దు, అన్ని అబద్ధాలే. ఇతని అసలు పేరేంటో తెలుసా? ఇదిగో నా పర్సనల్ మ్యాటర్స్ నీకు అనవసరం. వెంకటేశ్వర్లు. దేవుడి పేరు ఎక్కురిస్తే కళ్ళు పోతాయి. ఏమండి, మళ్ళీ కొందరి దగ్గర నుంచి మనసులో పెట్టుకోకండి. నేను అలాంటి వాడిని కాదు. అలాంటి వాడే. మీ రూరల్ గా నేను ఫోన్ చేస్తాను, ఇవే పట్టించుకోకండి. ఓకే? నిన్ను కూడా పట్టించుకుంటానులే. మొత్తం మూడు పాటు చేశాడు. నీకేదో పెద్ద మూడు ఉన్నట్టు ఎప్పుడు మా ఉమ్మని పెట్టుకుంటావు. నిన్ను ఏంటి ఏం చేస్తావు? తెగరెచ్చిపోతున్నావు. అంత సీన్ లేదు. షాక్ ఇచ్చానంటే షేక్ అయిపోతావు. నాతో పెట్టుకోకు. టికెట్ ఏది? ఆవిడ ఇచ్చింది కదయ్యా. ఇది ఆవిడదయ్యా. ఇదిగో నందు, నా టికెట్. ఎవరు నువ్వు? మనకి ఉంటే ఇంటి దగ్గర చూసుకోవాలి కానీ. మీరు తర్వాత చూసుకోండి, ముందు టికెట్ చూపించు. తను నేను కలిసి వచ్చాను సార్. ఇప్పుడే వాళ్ళ అతను ట్రైన్ ఎక్కించి వస్తున్నావు. నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది కానీ ముందు టికెట్ ఇవ్వు. నేను నిజం చెప్తున్నానండి. ఏంటి టికెట్ లేదనా? టికెట్ లేకపోతే 6 నెలలు జైలు శిక్ష లేదా 500 జరిమానా. డబ్బులు ఇస్తే వదిలేస్తారా? పూర్తిగా చెప్పని బాబు, ఒక్కోసారి శిక్ష ఫైన్ 2 పడొచ్చు. సార్ నా దగ్గర 100 ఉంది సార్. డబ్బులు ఇప్పుడు కట్టక్కర్లేదు నాన్న, కోర్టులో కట్టొచ్చు సార్. అన్ని రూల్స్ మాట్లాడాడు, మళ్ళీ 100 బాధాడు. ఎంతమంది చూసాం. వదిలే, నువ్వు టికెట్ తీసుకెళ్ళమ్మా, వాడు ఉన్నాడు అక్కడ. తప్పుకో. ఏంటా నవ్వు? ఒక టికెట్ మీద మొత్తం ఫ్యామిలీ పంపిస్తారనుకున్నావా? మనిషికి టికెట్ కొనాలమ్మా. మాదంటే అనకాపల్లి, ప్లాట్ఫామ్ లేదు. నీకేమైంది? ఏంటది? నీ ప్లాట్ఫామ్ టికెట్. నా ఓకే వస్తుంది, నా టైం వస్తుంది. యా జస్ట్ మినిట్ వెంకీ. మండే మార్నింగ్ నా ఫ్రెండ్ కంపెనీలో ఇంటర్వ్యూ ఉంది, రెడీగా ఉంది. అలాగే అంకుల్. ఎస్ మిస్టర్ శర్మ. యా వెంకీ, గుడ్ నైట్. ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. నువ్వే కావాలి. అరే బంతే, ఇదిగో. మీరెందుకు సార్ కడగటం? నేను తోమేవాడిగా. నేను కడగలేదు నాన్న, తిన్నానంతే. నువ్వే కడుగు. ఎందుకు ఇది కడగటం? సబ్బు వేస్ట్. మూర్తి గారు చూసా
ఒక్క పేరు పిలిస్తే ముగ్గురు వచ్చారు. ఇది పద్ధతి అంటే. కానీ పిలిచిన ఆయన మాత్రం రాలేదు. అదో పద్ధతి. మూర్తి గారు లేరండి? మూర్తి గారు ఆయన బ్రదరు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గృహప్రవేశం ఉంటే అక్కడికి వెళ్ళారండి. మీరు మగ పిల్లి వారి తరపు నుంచి వచ్చాం. అంటే పెళ్లి కొడుకు నాన్న ఉన్నాడు కదండి, ఆయనకు ఓ నాన్న ఉన్నాడండి, ఈయనకి ఓ నాన్న ఉన్నాడండి. అదృష్టం కొద్దీ ఈళ్ళ నాన్నకి ఓ నాన్న ఉన్నాడండి. ఈళ్ళ నాన్న నాన్న ఆళ్ళ నాన్న నాన్న అన్నదమ్ములు పెట్టలేదు. ఈడు అదృష్టం కొద్దీ ఈడికో బెల్లం ఉందండి, అది నా సెల్లులండి. నా దురదృష్టం కొద్దీ నేను ఈడికి బావనండి. ఇంతకీ మీరు పెళ్లి కొడుకు ఏమవుతారో చెప్పలేదు. అయితే మీకు అర్థం కాలేదన్నమాట. పెళ్లి కొడుకు నాన్న అంత అక్కర్లేదు, ఒక్క మొక్కలో చెప్పండి. నేను బాబాయ్ అవుతాను, ఈడు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురుకి అయితే ఈడు బాబాయ్ అవుతాడు, నేను మామయ్య అవుతాను. ఈయన బాబాయ్ గారును, ఆయన మామయ్య గారు. పిల్ల మరి కొరసైపోద్దేమో. దానిలో ఆడికేం నచ్చిందో మనకేం తెలుసు. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. పెళ్లి అయితే చదువు మానేస్తావా? దానికి పెళ్ళైతే నేనెందుకు మానేడు? ఏమండి పెళ్లి కూతురు ఏ అమ్మాయి అండి? అమ్మాయి కాదు. అచ్చం మాధురి దీక్షితులాగా ఉన్నావమ్మా. మహాలక్ష్మిలా ఉన్నావు అంటే మూటుగా ఉంటదని అలా అన్నాలే. ఒళ్ళంతా చమత్కారమే. ఏగో అమ్మా ఇంట్లో పెట్టు. ఏంటివి? మొక్కజొన్న పోతులమ్మా, జాగ్రత్త లోపలెట్టు. ఏట్రా అందరూ వెళ్ళిపోయారు? పద్ధతే. పెద్దోళ్ళం మనం మాట్లాడుకుంటుంటే మధ్యలో ఎందుకని. అయ్యో, వాళ్ళని చూస్తే లంచ్ చేసేదాకా వెళ్ళేలా లేరు. ఏం చేస్తారు, గిన్నెలు కూడా కడిగేశాంగా. నాకు వంట కూడా రాదు. వెంకీకి వచ్చిగా చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ కొండి పెట్టేవాడుగా. ఆ రోజు ఆవేశంలో తప్పుగా చెప్పాను. యాక్చువల్లీ నాన్న వండి పెట్టేవాడు, నేను తినేవాడిని. ఇప్పుడు ఎలా? మీరు తప్పకుండా చెప్తా. ఇంత డ్రింక్ తాగాక మనిషి అన్నవాడు ఎవ్వడు భోంచేయలేదు. థ్యాంక్ యూ వెంకీ. ఇట్స్ ఓకే. తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? పద్ధతే. భోజనానికి ముందు పెద్ద పెద్ద నీళ్ళలో ఇలా జ్యూస్ తాగుతారు, ఆకలి బాగా అవుతుందని. అంటే భోజనాన్ని కూడా ఇక్కడే ఉండిపోతావా? లేకపోతే హోటల్కి వెళ్ళి తింటావా? ఈ అంకులో ఇంటికి వచ్చి ఇస్త్రీ లేకుండా వెళ్తే ఆ తర్వాత ఈ అంకుడి దగ్గర మాట వచ్చేద్దే. నలుగురు అడిగితే తలకాయ ఎక్కడ ఎట్టుకుంటాం ఏండి? అవునండి. అలా నీ ఏలకాని ఎల్లో వచ్చి ఇబ్బంది పెట్టేస్తావా? పాప మొఖం చూస్తే 100 మందికి వండి పెట్టేలా ఉంది. ఇద్దరం లెక్క. ఏమ్మా ఏమో ఈ ఎదో మాటలు పట్టుకొని వంట కోసం ఓ ఐరాణ పడిపోకు. వంట సింపుల్ గా తేల్చి. నేను పెళ్లి భోజనం పెట్టమన్నాడా? ఓ కలగూర పప్పు, ఓ కూర చాలు. పప్పులో ఉల్లిపాయ లేకమా వీడి గ్యాస్. కానీ ఎప్పుడు లేకపోతే పోతుంది కదా. నువ్వు మాత్రం అప్పుడాలు ఒడియాలు లేకుండా ఎప్పుడైనా తిన్నావా? అవి మళ్ళీ పెసలుగా చెప్పాలా? పాప ఎప్పుడు చేశాక అదే మూకలో ఒక 1 డజన్ అప్పడాలు, 1 డజన్ ఒడియాలు ఏం చేద్ది. ఆగరు ఇయ్యాల వారింటికి వచ్చి కక్క ముక్క తినుకుంటూ వెళ్తే మనల్ని అంటారు. అది కూడా చెప్పాలా? సైన్ బయట ఉంటదని ఏదో కన్వే ఐటమ్ వాళ్ళే చేస్తారు. అదే చేత్తో చారు కూడా పెట్టుకోండమ్మా, వీడికి అసలే అజీర్తి. అన్ని నాకేనేంటి? నీకు మాత్రం కిడ్నీలో రాళ్ళేవు. దానికి ఏం చేయమంటారండి? ఆపరేషన్ చేయాలి కానీ బాబు. ఇందాకిచ్చిన జ్యూసు ఇంకొక గ్లాసు భోజనం వేకిచ్చుకోండి, సమ్మగా ఉంటది. అయ్యో, ఏంటి వెంకీ వాడు అంత లిస్ట్ చెప్పాడు? ఏదో ఒకటి చేద్దాం, ముందు స్టవ్ వెలిగించు. ప్రతి నిమిషానికి ఇలా నీళ్లు చల్లుతూ ఉండండి, ఓకే? ఆ వాచ్ చెల్లు నిన్ను ఎవడు చేసుకుంటాడో కానీ సర్వనాశనం అయిపోతాడు. నేను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? అంత ఓవరాక్ట్ చేయకు, ఇప్పుడే వస్తాను. బంతి, రే బంతి, వదిలేసిస్తాను కానీ అర్జెంట్ హోటల్కి వెళ్ళి తీసుకురా. ఇప్పుడే కదండి భోజనం చేశారు, ఎంతసేపట్లో తెమ్మంటారండి? బావా నాకు డౌట్, ఎన్వే ఐటమ్ కానీ చేయట్లేదంటవా? మసాలా వాసన రావట్లేదు. వాళ్ళకి మసాలా వాసన రావట్లేదంట. నువ్వు తప్పుకో. ఏంటి వెతుకుతున్నా? ఇది అది బొద్దింకల్లి చెప్పేది. నాకు తెలుసు. ఇది ఇలా కోసానా, ఇది ఇలా పట్టుకున్నానా? ఇప్పుడు చూడండి. చూసా, గసగసాలేసి నూరినట్టు కమ్మగా ఘాటుగా ఎంత చక్కని వాసన వస్తుందో. పద్ధతి లేనేదో. టైం అవుతుంది. సార్ ఎదుగుండి. ఏంటది? అన్ని వేడిగా ఉన్నాయి, తీసుకెళ్ళండి. కమన్ 1 సెకండ్. ఇది కొంచెం ఇలా, అది కొంచెం అలా. ఓకే, ఇప్పుడు నిజంగా వంట చేసినట్టు. ఇక వెళ్ళి. ఏమైనా బావా, మనోడు అదృష్టవంతుడు. అందరినీ చెల్లెలా ఉంటారేంట్రా? అవునండి.
ఇలాంటి భోజనం చేసిన తర్వాత ఒక్క కిళ్ళి వేస్తే ఉంటది బా. స్పెషల్ గా కిల్లీలు కూడా కట్టించారా? అబ్బే స్పెషల్ గా చెప్పక్కర్లేదండి, భోజనం ఆర్డర్ అయితే కిల్లి వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అబ్బే మీలాంటి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కిల్లి గురించి స్పెషల్ గా చెప్పాలా అంటున్నాడు. మరి వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు వస్తాడు అని చెప్పు. వెళ్ళొస్తా బాబు. తాంబూలాల టైంకి రాలేకపోయినందుకు ఏమనుకోవద్దని చెప్పమ్మా. పెళ్లికి మనం 10 రోజుల ముందు వచ్చి వాళ్ళని మర్చిపోతారు లేరా? తొందరగా చెవులు అవతల బస్సు టైం అయిపోతుంది. వెళ్ళొస్తామా? వెళ్ళొస్తాం బాబు. థ్యాంక్ యూ వెంకీ, నువ్వు లేకపోతే ఈ రోజు చాలా గొడవ అయ్యేది. అబ్బే అంత థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు, అంత వద్దు. సరే మీరు వెళ్ళి డ్రెస్ తీసుకోండి, వెళ్ళండి. నువ్వు నేను మనవాడితో కొంచెం కిళ్ళి గురించి మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి వెళ్ళండి. సరే ఏనా కిళ్ళి సంగతి ఏంటి? సరే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచావా? 9 దాకా పడుకోవడానికి కూడా మనిషికి అదృష్టం ఉండాలి. ఎక్కడికి? ఇంటర్వ్యూకి. వెంకీ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంట్రా నువ్వు చేస్తుంది? మొక్కలు తడుగుతున్నావు. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానీ రోజు క్లబ్ లో ఆడతారు కదా, ఇంట్లో కూడా ఎందుకండి దరిద్రం? పిచ్చి బండి కర్ణం మల్లేశ్వరి ఒలింపిక్స్ 4 ఏళ్ళకి ఒకసారే కదా అని రోజు వెయిట్ ఎత్తడం మానేసి రిలాక్స్ అయిపోతుందా? సచిన్ టెండూల్కర్ 1 డే ఆడినప్పుడే కొడదాంలే అని ఎవ్రీడే నెట్ ప్రాక్టీస్ చేయకుండా ఉంటాడా? ఇది కూడా అంతేరా. క్లబ్ లో ఆడతాం కదా అని మిగతా టైంలో ఆడకుండా ఉంటే హ్యాండ్ రేజ్ అవదు, డల్ అయిపోదు. వెంకీ ఏమైంది వెంకీ? ఇంటర్వ్యూ ఏమైంది సార్? సారీ అని ఉంటారు. రే బంతి, ఈ రోజు నుంచి నా లైఫ్ లో గోల్డెన్ డేస్ అయిపోయారా. సెలెక్ట్ అయిపోయాను రా. ఏంటి సార్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? ఎందుకు? జాబ్ వచ్చింది కదా. వస్తే జీతం ఇస్తారు కదా. కావాలంటే జాబు జీతం 2 నువ్వే తీసుకో, పార్టీ కూడా ఇవ్వక్కర్లేదు. అంటే నీకు పని చేయడం ఇష్టం లేదా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. నాకు తెలుసు, మీ డాడీ ఉత్తరంలోనే రాశారు. ఫైనల్ గా చెప్తున్నాను, ఆ ఉత్తరం గురించి ఎత్తుకో. లేకపోతే ఏంటి, మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పొలం తులుతానంటావు. తప్పేంటి? తప్పుకోక ఇంకేంటి, ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికా? అంటే 25 ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వాళ్ళు 10 ఏళ్ళు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు. ఇదేమన్నా బిజినెసా? ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను, దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపించాలి. అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగలనా? లేదు. అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ ఎక్కించుకొని తిప్పగలను, అది నాకు హ్యాపీగా ఉంటుంది. మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి టాబ్లెట్ వేసుకున్నానా అని మాత్రమే చెప్పగలను. అదే టాబ్లెట్ నా చేత్తో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. నీకు తెలియదు నందు, నాకు 4 ఏళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది. ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం. ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు. అలాంటి ఆయన నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా? నాకు కనీసం ఫ్రెండ్స్, సినిమాలు, సరదాలైనా ఉన్నాయి నందు, కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు. ఆయన ఎంతసేపు నేనేమవ్వాలో ఆలోచిస్తున్నాడు, కానీ నేను ఒక్కడిని వదిలేళ్తే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను. నేను పెరిగిన ఇల్లు, నేను తిరిగిన ఊరు, నన్ను పెంచిన నాన్న, నన్ను ప్రేమించే స్నేహితులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి? నా 10 ఎకరాలు ట్రాక్టర్ నాకు చాలు. సాయంత్రం దాకా పొలం దున్నుకుని సరదాగా ఫ్రెండ్స్తో దమ్ము కొట్టి సెకండ్ షో సినిమాకి వెళ్ళొచ్చి పడుకుంటే చాలదా? ఒకటి చెప్పనా నందు, మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు, నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏం ఉండదు. గుడ్ నైట్.
త్వరగా లేచి రెడీ అవ్వు, గుడికెళ్ళాలి. ఇవాళ శుక్రవారం. నిద్రపోవడానికి కళ్ళు మూసుకుంటే చాలే, కట్టెలు మూసుకోనక్కర్లేదు. అర్చన చేయించండి. ఏం చేయమంటారమ్మా? అష్టోత్తరమా సహస్రమా? ఏదెక్కువ టైం పడుతుందండి? సహస్రనామ అర్చన చేయించండి. అలాగేనమ్మా. ఇక్కడేం చేస్తున్నావు? నీ కాపురం బాగుండాలని ఆ గోపురానికి దండం పెట్టుకుంటున్నాను. అబద్ధాలు చెప్పుకో. ఒక క్షణం కూడా ఖాళీగా ఉండవా నువ్వు? నేనేం చేశాను ఇప్పుడు? ఏం తెలియనట్టు మొహాల పట్టుకో. ఇందాక నుంచి అమ్మాయికి నువ్వు లైన్ వేయట్లేదు. తెలిసిపోయిందా నీకు? పిచ్చిముండ ఇంకా దానికే తెలియలేదు. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చిచి, నువ్వు బాగుపడవు. ఎలా బాగుపడతాం? నీకంటే మీ నాన్న అమెరికా నుంచి ఇంజనీర్ని, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్లను తెస్తాడు. మరి మా సంగతి? అక్కడ మా ఊళ్ళో ఆడపిల్లల తండ్రులు మా వీధికి రావడమే మానేశారు. ఎక్కడ మా నాన్న పెళ్లి సంబంధాలు అడుగుతాడో అని భయం వేసి. ఇటు చూడు, ఆల్రెడీ అరెకరం పోయింది. ఓ పక్క వయసు అయిపోతుంది. మా టెన్షన్లు మాకుంటాయమ్మా. ఏంటి చూస్తున్నావు? చే, అయినా నాకు తెలియక అడుగుతాను. నేనెవరినో చూస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం. జోక్ లేకు. ఏరా, నీకోసారి చెప్తే అర్థం కదా. నువ్వు నాకు నచ్చావు. వేరే అమ్మాయిని ఎవరైనా చూసావనుకో, చంపేస్తాను. అండర్స్టాండ్? నా ఆస్తి పోతే తట్టుకున్నాను, మీ అమ్మ పోతే ఓర్చుకున్నాను, కానీ వాడి స్నేహం పోతే మాత్రం భరించలేను రా. నువ్వు అక్కడికి వెళ్ళి బాగుపడిపోయినా పర్వాలేదు, కానీ నీ వల్ల మా స్నేహం పాడవకుండా ఉంటే నాకు అంతే చాలు. నువ్వెందుకు ఇంట్లో నుంచి వచ్చేసావని సంజయ్ అడగడానికి రాలేదు. నీకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు. నేను కూడా అనకాపల్లి వస్తున్నాను. నీ గురించి చెప్పడానికి కాదు, మీ నాన్న క్షమాపణ చెప్పడానికి. నిన్ను ఇబ్బంది పెట్టను. నేను వేరే కంపార్ట్మెంట్లో కూర్చుంటాను. మీ నాన్న ప్రతి పండక్కి 2 జతల బట్టలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. ప్రతి సంవత్సరం 2 సెట్ల పుస్తకాలు కొనేవాడు. ఒకటి వాడికి, ఒకటి నాకు. వాడి ప్రతి సంతోషాన్ని నాతో కలిసి పంచుకునేవాడు. కష్టం మాత్రం ఒక్కడే అనుభవించాడు. మీ అమ్మ చనిపోయినప్పుడు నేను స్టేట్స్లో ఉన్నాను. ఆ విషయం నాకు తెలిస్తే పని మధ్యలో వదిలేసి ఎక్కడ వచ్చేస్తాను అని నేను వచ్చేంత వరకు దాచాడు. ఒక మనిషి ఎదిగాక వాడిని అందరూ నమ్ముతారు. కానీ నాకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని రోజుల్లోనే నేనేదో సాధిస్తానని నమ్మినవాడు శేఖరం ఒక్కడే. మా ఇన్నేళ్ల స్నేహంలో నేను వాడిని అడగటమే కానీ వాడు ఒక్కసారి కూడా నన్నేం అడగలేదు. ఒకే ఒక్క కోరిక కోరాడు. నా కొడుకు చిన్న ఉద్యోగం ఇప్పించరా అని. నాకు జీవితం ఇచ్చినవాడు తన కొడుకు జీతం ఇప్పించమడం పెద్ద సాయమా? అది కూడా నేను సరిగ్గా చేయలేకపోయాను.
నేను చూసిన ఉద్యోగం నీకు నచ్చలేదు, నా ఇంట్లో మనుషులు నచ్చలేదు, అడిగి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అదేం లేదు అంకుల్. మరి ఎందుకు వెళ్ళిపోతున్నావు? నాన్న ఒకసారి చూడాలనిపించింది. కానీ నువ్వు ఇలా వెళ్తే మళ్ళీ మీ నాన్న ముఖం నేను చూడగలనా? నేనంత ఆలోచించలేదు అంకుల్. పోనీ నిజంగా నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. మీ నాన్నకు సారీ నేను చెప్తాను. అంకుల్, మీకు నాన్నకు మధ్య క్షమాపణ చెప్పుకునే రోజు ఎప్పుడు రాకూడదు. అది నా వల్ల అస్సలు రాకూడదు. పదండి వెళ్దాం. వెంకీ, శేఖరన్ కొడుకంటే నా ఇంటికి బంధువు కాదు, నా ఇంట్లో మనిషి. అది మర్చిపోకు. రా. వెళ్ళి భోంచే. అలాగే. ప్లాట్ఫామ్ మీద సమోసాలు గట్రా సత్యం తినలేదు కదా? అబ్బే లేదంక. వెంకీ 5 నిమిషాలు వడ్డించేస్తా. సారీ ఆంటీ. ఎందుకు? చెప్పకుండా వెళ్ళిపోయినందుకు. భలే వాడివే. ఇది నీ ఇల్లు, నీకు ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, నీకు బోరు కొట్టినప్పుడు వెళ్ళొచ్చు. ఆయన అన్నీ అలాగే అంటారు, చెప్పెళ్ళాలి చెప్పులేసుకెళ్ళాలి అని. అవేం పట్టించుకోకు, నీకెలా కావాలంటే అలా ఉండు. ఏంటి వెంకీ, మా ఆయన ఎద పని చేశాడా? చచ్చా, నాన్న చూడాలనిపించింది వెళ్ళానంతే. అలా అయితే చెప్పెళ్ళొచ్చు కదా. చెప్తే మీరు వెళ్ళనేవరేమోనని. అంటే ఇది ఇల్లులా కాకుండా జైల్లా ఫీల్ అవుతున్నావా వెంకీ? అరే జైలు ఎందుకంటాను? అయితే హాస్టల్ అనుకుంటున్నావా? ఏంటయ్యా నువ్వు? పెళ్ళంటే తాటాకులతో పందిరి, అరిటాకులతో విస్తరి అని బోల్డని కబుర్లు చెప్పి సరిగ్గా పెళ్లి టైంకి పారిపోదాం అనుకుంటున్నావా? మీరు ఊరుకోండి. ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడే అబ్బాయిని ఇబ్బంది పెట్టుంటారు. పాప నోరు లేని పిల్లాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనట్టు. ఈ మాటలేం పట్టించుకోక వెంకీ, నువ్వు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకో. భోజనం నేను అక్కడికే పంపిస్తాను. ఎవరికిచ్చి? మీకు ఇచ్చి కాదులేండి, బంతి ఉన్నాడుగా. అలా కన్ఫర్మ్ చేస్తే బెటర్, లేకపోతే ఆయన భోజనం చేసేదాకా నాకు టెన్షన్. నందు, నందు ప్లీజ్, నేను చెప్పేది ప్లీజ్ నందు. సరే, అనుభవించు రాజా, అనుభవించు రాజా.